బానే ఉందిరా. చీకటిగా ఉంది కదా, లైటింగ్ లేదు. హే గాయ్స్, ఇట్స్ డే 2 ఇన్ LA. ఈరోజు మేము యూనివర్సల్కి వెళ్తున్నాము. అండ్ నీ బ్రేక్ఫాస్ట్ చూపించు శశి. తను వాఫుల్ తెచ్చుకుంది, నేనేమో హెల్దీగా ఏమైనా తిందాం అన్నట్టు యోగట్ అండ్ ఆరెంజ్ జ్యూస్ తెచ్చుకున్నా. కనిపిస్తున్నామా? ఓకే ఓకే. Entering into Universal Studios. మేమైతే డైరెక్ట్ థీమ్ పార్క్స్కి వెళ్ళిపోతున్నాము రైడ్స్ చేద్దామని. యా గైస్, సో దిస్ ఇస్ బేసికలీ యూనివర్సల్ స్టూడియోస్. థర్డ్ టైం వచ్చిన అయినా కూడా సేమ్ ఎగ్జైట్మెంట్ ఉంది, బికాస్ వైబ్స్ కలర్ మన కోసమే వేసారులే. నడువు. సో బేసికలీ ఇక్కడ నుంచి ఎంటర్ అయినాము. ఇక్కడ యూనివర్సల్ స్టూడియో ఇట్లా సైన్ ఉందన్నమాట. ఇక్కడ పిచ్చి పిచ్చిగా ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ చూపియాలి మన టికెట్స్ అవన్నీ కూడా. ఇది ఎంట్రన్స్ టు ద థీమ్ పార్క్. మేమైతే ఫస్ట్ హ్యారీ పాటర్ రైడ్, ట్రాన్స్ఫార్మర్, మమ్మీ అండ్ స్టూడియో టూర్ అని మెయిన్ ఉంటాయి కదా, అవి ఫినిష్ చేసుకుందాము ఫస్ట్ అన్నట్టు. ఫస్ట్ అయితే హ్యారీ పాటర్ రైడ్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. మీరిద్దరు ఫస్ట్ టైం చేశారు హ్యారీ పాటర్ రైడ్? యా, నేను ఫస్ట్ టైం. మాకైతే హ్యారీ పాటర్ రైడ్ పిచ్చగా నచ్చేసింది. అండ్ ఇప్పుడు ఈ రైడ్కి వచ్చాము. హ్యారీ పాటర్ రైడ్ పక్కనే ఉందన్నమాట ఇది. ఈ రైడ్ నేమ్ ఏంటో తెలియదులే కానీ, బట్ యూనివర్సల్ స్టూడియోస్ హాలీవుడ్ అనే యాప్ ఉంటుంది అనమాట. యాప్లో అన్ని క్లియర్గా ఉంటాయి, ఏ రైడ్ ఎంత వెయిట్ టైం ఉందని, విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్. హ్యారీ పాటర్ కూడా అంత క్రేజీనెస్ లేదు, అంత పెద్ద లైన్ లేదు, బట్ దీనికి 45 minutes వెయిట్ ఉంది దీనికి. ఈ రైడ్ వచ్చేసి నేమ్ ఏంటి, చాలా కాంప్లికేటెడ్ ఉంది దాని నేమ్, బట్ ఇట్ వాస్ నాట్ ఈవెన్ ఫర్ 15 seconds, బట్ 45 minutes వెయిట్ చేసాము ఈ రైడ్ కి. Do you guys think it was worth it? Like 45 minutes wait for the like 15 second ride. కదా. యా, బట్ హ్యారీ పాటర్ అయితే నాకు బాగా నచ్చింది అన్నిట్లో కూడా. నెక్స్ట్ బటర్ బియర్ ట్రై చేద్దాము. దాని తర్వాత స్టూడియో టూర్, మినియన్స్ ది కూడా అవి ట్రై చేద్దాం. మినియన్స్ చాలా అంటే చాలా ఘోరంగా స్వీట్ ఉంది, కానీ బాగుంది. యా, స్టూడియో టూర్కి వెళ్తున్నాం ఇప్పుడైతే. చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉంది, మినిమం 35. ఎంత ప్రతి వెయిట్ 20 అయినా, బట్ అంతమంది కనిపిస్తున్నారు. బటర్ బియర్ అని చాలా హైప్ చేస్తారు కదా హ్యారీ పాటర్ది. తీసుకున్నాము, బట్ టూ స్వీట్ అసలు. బట్ గుడ్ థింగ్ ఇస్ మేము రెండే తీసుకున్నాం అన్నమాట. ఫ్రీ అనుకొని సో ఇది ఆర్డర్ చేసాము. Sorry.
show off your muscle. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారేమో కదా, ఏదో డిఫరెంట్ వరల్డ్కి వచ్చినట్టుంది. అదే కదా. Hey guys, Super Mario na? Yeah, Super Mario. Nintendo. Right కి వెళ్తున్నాము. But the wait is so long. ఎంత 40 minutes అట్లా వెయిట్ చేసాము. బట్ ఇది న్యూ రైడ్ కదా ఇక్కడ, అంటే అంతకుముందు లేకుండే రీసెంట్గా యాడ్ చేశారన్నమాట. ఫుల్ టైర్డ్ అయిపోయినాము. లాస్ట్ రైడ్ ఆఫ్ ద డే. డెస్పెకబుల్ మీ. హలో అనడానికి కూడా ఎనర్జీ లేదు మా దగ్గర. You people are so doomed. Oh, don't listen to her. Although she's usually ఏది యా క్యూట్ ఉంది కదా. సిల్లిగానే ఉంది. You may have seen that some of our scenes are this lovely shade of green. You gotta go! And so the Vikings' threat has ended, and civilization may start. హే గాయ్స్, ఇట్స్ డే 3 ఇన్ LA. ఈరోజు మేము ఎక్కడికి వచ్చాం? ఉర్త్ కెఫే, బెవర్లీ హిల్స్. సో బెవర్లీ హిల్స్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఉర్త్ కెఫే అని చాలా ఫేమస్ కెఫే. మీరు ఆల్రెడీ ట్రై చేశారు కదా? యా, మేము ట్రై చేసాము. సో ఐ విల్ బి ట్రైయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ చాలా కెఫేస్ చాలా బాగుంటాయి. క్రొసాంట్ మొన్న మేము మిస్ అయ్యాం. మొన్న వెళ్ళాము, కాకపోతే క్రొసాంట్ అయిపోయినాయి అన్నమాట. మార్నింగ్ మాత్రమే ఉంటాయి అంట అవి. సో బేస్డ్ ఆన్ ద పాపులారిటీ అవి చాలా జల్దీ సెల్ అయిపోతాయి అన్నమాట. సో ఈరోజు ట్రై చేద్దామని మళ్ళీ ఉర్దూ కెఫేకి వెళ్తున్నాము. Hope, yeah, we'll get some croissants. యా హోప్ఫుల్లీ. అండ్ మాచా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. మా ఫ్రెండ్, ఈమె హస్బెండ్, హీఈస్ ఆల్సో ఏ మాచా లవర్. నేను కూడా మాచా లవర్. నేను కూడా. తను కూడా. సో మాచా ట్రై చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాం అన్నమాట ఈరోజు. సో లెట్స్ గో. యా, భలే ఉంది ఆ కార్ కలర్. మంచి లొకేషన్. యా, ఇదే గైస్ ఉర్దూ కెఫే. చాలా ఫేమస్, చాలా క్రౌడెడ్ ఉంది. తీసుకున్నా ఫోటో నీ దానికి. మొత్తం తీసుకొని పెట్టనా? చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ హౌసెస్. ఆర్ మేబీ మాకే మంచిగా అనిపిస్తున్నాయేమో, ఏది చూసినా కూడా చాలా బాగుందని ఏమో అమేజ్ అయిపోతున్నాము. బట్ మన హైదరాబాద్లో కూడా బంజారా హిల్స్ ఇలానే ఉంటుంది కదా. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అన్ని ఇలానే ఉంటాయి. యా, మోస్ట్లీ ఇక్కడ నుండి చూసే ఆర్కిటెక్చర్ అంతా మన ఇండియాలో కాపీ చేస్తారా? లేదు, మన ఇండియానే వీళ్ళు ఇక్కడ కాపీ చేశారేమో. లేదు అంటే అక్కడ చూసి ఇక్కడ కాపీ చేశారు. సో ఇక్కడ వైబ్స్ అంతా మొత్తం యూరోప్కి వచ్చినట్టు ఉంటుందంట. మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు. బట్ ఇక్కడ అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా షాపింగ్కి చాలా కెఫేస్ ఉన్నాయి ఇలాగా. పృథ్వీ ఏరియాని ఏమంటారు పృథ్వీ? Rodeo Drive. రోడియో డ్రైవ్. అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి చాలా చీప్ కదా. క్రేజీ ఉంది ఏరియా అంతా. ఓ వా, ఇది Right here is the famous spot. దేనికి? అంటే ఇది ఇలా వస్తుంది.
ఇది మోహన్ వేసి పక్క వెళ్ళిపోయారు. నాకు రేపు రిటర్న్ ఫ్లైట్ ఉందన్నమాట న్యూ జెర్సీకి. ఈరోజు పెద్దగా ప్లాన్స్ ఏం లేవు బికాస్ ఇప్పుడు మేము ఎల్ఏలో ఉన్నాం. ఎల్ఏ నుంచి శాన్ హోజేకి డ్రైవ్ చేయాలి. దట్ వుడ్ టేక్ లైక్ ఒక 4-5 hours, 5-6 hours అన్నమాట. సో రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఈరోజు. బట్ బిఫోర్ దట్ ఇంతవరకు అయితే ఇంకా మాచా ప్లేసెస్ ఏది అంటే కొన్ని ఉన్నాయి, బట్ వీ వాంటెడ్ టు ట్రై. ఈ మధ్య మాచా పైన ఇట్లా క్రీమర్ పెడుతున్నారు కదా, వీ వాంట్ టు ట్రై దట్ మాచా అన్నమాట. స్టిల్ సర్చింగ్ ఫర్ దట్ పర్ఫెక్ట్ మాచా స్పాట్. దామో అని ఒక టీ హౌస్ ఉంది, ఇక్కడ మాచా బాగుంటుందని విన్నా. ఇక్కడికి వచ్చిన బట్ ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్ ఉంది. ఫైనలీ గాట్ ద మాచా ఆఫ్టర్ 15 minutes of wait. పృథ్వీ, మాచా ఎలా ఉంది గాయ్స్? మాచా ఎలా ఉంది? మాచా ఇస్ ఎక్సలెంట్. ఇఫ్ యూ గైస్ ఆర్ ఎవర్ ఇన్ LA, కంపల్సరీ మాచా ట్రై చేయండి. దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ దామో. ఇప్పుడు మేము చైనా టౌన్ వెళ్తున్నాము. చైనా టౌన్ లో ఒక ఫేమస్ ప్లేస్ ఉందంట. పేరేంటి? హౌలింగ్ రేస్. ఓకే, హౌలింగ్ రేస్ చికెన్ ట్రై చేయడానికి. బేసికల్ వాళ్ళ దగ్గర చికెన్ బర్గర్స్ ఉంటాయా? ఫ్రైడ్ చికెన్ శాండ్విచ్, ఫ్రైడ్ చికెన్ శాండ్విచ్. మనం నేను కూడా ఇంతవరకు ట్రై చేసిన మాచాలో ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ ద గుడ్ క్వాలిటీ మాచా. అండ్ పైన క్రీమర్ వేసాడు అన్నమాట, దానివల్ల స్వీట్నెస్ కూడా వచ్చింది. చాలా అంటే చాలా బాగుండే. సరిగా చూపించడానికి రావట్లేదు ఫ్రెండ్స్, బట్ దిస్ ఫ్రైడ్ చికెన్ ఈస్ ఫ్రమ్ హౌలింగ్ రేస్ చికెన్. ఐ విల్ యాడ్ ఇన్ ద డిస్క్రిప్షన్. LA వస్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఇట్స్ సో డామ్ గుడ్. ఓకే, కనిపిస్తుంది డాల్బీ థియేటర్. ఓకే, సో గైస్ ఇక్కడనే ఆస్కర్స్ ఇస్తారంట. ఇన్ఫాక్ట్ RRR మూవీకి ఆస్కర్ వచ్చింది కదా, సో బేసికలీ మన రామ్ చరణ్ వీళ్ళందరూ ఇక్కడికే వచ్చారనమాట అవార్డు తీసుకోవడానికి. దిస్ ఇస్ డాల్బీ థియేటర్. నాకైతే న్యూయార్క్ వచ్చిన ఫీల్ ఉంది పృథ్వీ. లైక్ టైమ్ స్క్వేర్లో కూడా వైబ్స్ ఇలానే ఉంటాయి కదా. ఇట్స్ నైస్. కానీ టైమ్ స్క్వేర్లో ఇంకా కొంచెం క్రౌడెడ్ ఉంటుంది.